కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ మంత్రికి ఫుల్ ప్రయారిటీ ఇస్తున్నారా అంటే ఇటీవలి పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో ఒకవైపు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూనే మరోవైపు తన గ్రాఫ్ పెంచుకుంటున్నారట. అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ ఇమేజ్ రోజు రోజుకి పెరుగుతుందట. ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసేలా కొందరు వేసిన ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అధిష్టానం వద్ద ఫుల్ మార్క్స్ సంపాదిస్తున్నారట. ఇంతకీ ఎవరా మంత్రి? హైకమాండ్ వద్ద ఎందుకు ప్రిఫరెన్స్ పెరిగింది? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఆయన కీలక శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలో మాస్ క్లాస్తో పాటు పవర్ఫుల్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డానికి కొద్ది నెలల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో కీలక నేతగా మారారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు అత్యంత కీలకమైన రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖలను కట్టబెట్టారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ల నుంచి అంతా ఆయనదే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స, ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్తో పరిష్కారం. ఆస్క్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 12, బంజారాహిల్స్. ఇక రాజకీయాల్లో ఒంటరిగా 2014లో రంగప్రవేశం చేసిన పొంగులేటి క్రమేణా తన బలగాన్ని పెంచుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారని అంటున్నారు. అయితే మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పలుసార్లు వివాదాస్పద సంఘటనల ద్వారా పొంగులేటి వార్తల్లో నిలిచారు. ఇటీవలే రాష్ట్రంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షాలు శాసనసభ మండలిలోనూ రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో అవినీతికి పాల్పడిందని హౌస్ కమిటీ వేయాలని పెద్ద ఎత్తున గోలగోల చేశాయి. పొంగులేటి ఇష్యూపై ప్రతిపక్షాలు సీరియస్గా తీసుకోవడానికి ఓ బలమైన కారణం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాఘవ కన్స్ట్రక్షన్స్ క్రషర్కు అనుమతులు లేవని పలుమార్లు నోటీసులు జారీ అయ్యాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో విమర్శలు ఎదుర్కొంటూనే మరోవైపు పార్టీ అధిష్టానం వద్ద తన బలాన్ని నిరూపించుకుంటున్నారు. అలాగే సొంత పార్టీలోనూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీరుపై కంప్లైంట్స్ చేసిన వారు ఉన్నారు. అసంతృప్తిగా ఉన్న నేతలు, మంత్రులు ఉన్నారనే టాక్ ఉంది. మరోవైపు పార్టీ హైకమాండ్ నేతలు, మరి ప్రధానంగా మాజీ ఏఐసీసీ అధ్యక్షుడు పొంగులేటిపై తీవ్రమైన కోపంతో ఉన్నారని అంటున్నారు. ఆయన పేరు చెప్పగానే ఫైర్ అవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ పొంగులేటికి హైకమాండ్ ఇస్తున్న బాధ్యతలు చూస్తుంటే మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. పొంగులేటిపై హైకమాండ్కి మంచి ఇంప్రెషన్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం వద్ద మంత్రి పొంగులేటికి ప్రాధాన్యత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇక పార్టీ హైకమాండ్ వద్ద పొంగులేటికి పెరిగిన ప్రాధాన్యత ఏంటి అని అనుకుంటున్నారా? దేశంలో ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జరుగుతోంది. హైకమాండ్ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఇందులో పొంగులేటి పేరు ఉంది. ఇప్పటికే కేరళం రాష్ట్రంలో వారానికి పైగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇలా కేరళంలో ప్రచారం ముగియగానే ఇప్పుడు మరో రాష్ట్రంలో ప్రచారానికి పంపిస్తోంది హైకమాండ్. వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు మంత్రి పొంగులేటి. స్టార్ క్యాంపెయినర్గా పొంగులేటికి బాధ్యతలు ఇచ్చింది అధిష్టానం. ఇలా ఒకవైపు రాష్ట్ర నేతల్లో పొంగులేటిపై ఉన్న టాక్ ఒకటి అని అంటున్నారు. మరోవైపు శ్రీనివాసరెడ్డిపై పార్టీ పెద్దలకు ఉన్న ఒపీనియన్ వేరని చర్చ జరుగుతోంది. అయితే రాష్ట్రంలో విమర్శలు ఎదుర్కొంటున్న పొంగులేటికి హైకమాండ్ ప్రాధాన్యత ఇవ్వడం గాంధీభవన్ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసిందని అంటున్నారు. మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై రాష్ట్రంలో ఎలాంటి టాక్ ఉన్నా హైకమాండ్ వద్ద మంచి పేరు సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. మరి పొంగులేటిపై హైకమాండ్కి ప్రధానంగా రాహుల్ గాంధీకి నెగటివ్ ఒపీనియన్ ఉంటే ఇంతటి ప్రాధాన్యత ఉండదని ఆయన వర్గీయులు అంటున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తించాలని సూచిస్తున్నారు. ఇక పొంగులేటిపై విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. చూద్దాం రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.